హలో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చూడండి గాయ్స్, సర్ప్రైజ్ చూడండి. నేను బెంగళూరు షిఫ్ట్ అయ్యాను గాయ్స్. బెంగళూరు షిఫ్ట్ అయిపోయేసి చూడండి, మా షాప్ ఇది. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాను, హైదరాబాద్ స్టైల్ బిర్యానీ. ఓకేనా, ఇది షాప్ గాయ్స్. 1 వీక్ అయింది గాయ్స్ నేను ఓపెన్ చేసి షాప్. అండ్ అలాగే హైదరాబాద్ స్టైల్ బిర్యానీ చేశాను, అండ్ మిర్చికా సాలన్ చేశాను చూడండి గాయస్. అండ్ అలాగే కద్దుకా ఖీర్ చేశాను. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ, అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. చాలా బాగుందని అందులో నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక నుంచి నేను కుకింగ్ వీడియోస్, నా బిజినెస్ ఏదైతుంది ఏది అవ్వట్లేదో, అంటే ఈ 3 days అయింది గాయస్ నేను బిర్యానీ చేయబట్టి. 1 వీక్ నుంచి ఈ 3 daysలోనే చేస్తున్నాను అనమాట. 1 వీక్ లాస్ట్ 4-5 days బ్యాక్ కొంచెం బేబీకి ఫీవర్ వచ్చి ఓపెన్ చేయలేదు షాపు. అండ్ అలాగే చూడండి, నియర్ మా ఆపోజిట్లో హౌజెస్ ఇట్లా ఉందన్నమాట. ఇంకా నేను ఓపెన్ చేసి 3 daysలో బిర్యానీ చేస్తున్నా, కానీ ఒక 4-5 పార్సల్స్ పోతున్నాయి. తర్వాత ఇలా క్వాంటిటీ తక్కువలోనే చేసుకుంటున్నాను. బెంగళూరు ఏం అర్థం కావట్లేదు. ఏరియా వైజ్ బాగానే ఉంది, పబ్లిక్ నా పోతూ వస్తూనే ఉంటారు, కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది కదా మనకి బిజినెస్ అంటే. సో దానివల్ల కొంచెం బిజినెస్ టైం అవటానికి టైం పడుతుంది. కొంచెం మనకి అలవాటు అవ్వాలి, జనాలు చూడాలి. సో అదనమాట. ఓకే గాయస్, సపోర్ట్ చేయండి గాయస్. వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ సపోర్ట్ చేయండి. ఇక నుంచి నేను ఫుడ్ బ్లాగ్స్ అన్నీ చేస్తుంటాను, అప్లోడ్ చేశాను. నేను కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను. యూట్యూబ్ అస్సలు చేయట్లేదు. ఇక నుంచి నేను యూట్యూబ్ చేస్తాను. అండ్ అలాగే నేను కొత్త ఛానల్ కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్నా నేను. మీ ఎంకరేజ్ వల్ల నాకు మంచిగా కొంచెం ముందుకెళ్ళాలనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడు చాలా అంటే బెంగళూరు షిఫ్ట్ అయ్యి నేను చాలా ప్రాబ్లమ్స్లో, సింగిల్ మదర్, ఒక బేబీని చూసుకోవాలి, బేబీతో పాటు